అసలు మన ప్రపంచం ఎందుకిలా విడిపోయింది? మనం ఎందుకని మన చుట్టూ ఈ గీతలు గీసుకుంటాం? ఈ ప్రశ్నలకు సమాధానంగా వేల సంవత్సరాల నాటి ఒక సంస్కృత భావన మనకు దారి చూపిస్తుందన్నమాట. ఈరోజు మనం విశ్వసోదర భావం అనే ఒక శక్తివంతమైన ఆలోచన గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది మన ప్రపంచాన్ని చూసే తీరునే మార్చేయగలదు. మనలో చాలామందికి ఏదో ఒక సమయంలో ఈ ప్రశ్న వచ్చే ఉంటుంది కదా. అసలు ఈ మనం, వాళ్ళు అనే విభజన ఎక్కడినుంచొస్తుంది? ఈ సరిహద్దులను ఎవరు గీస్తున్నారు? ఈ ఆలోచనే కదా తరచుగా మన మధ్య దూరాన్ని పెంచేదే. నిజానికి ఈ సమస్యేమీ కొత్తది కాదు. ఇది వేల ఏళ్లుగా మనుషుల్ని వేధిస్తూనే ఉంది. కాని ఆశ్చర్యకరంగా మన ప్రాచీన గ్రంథాలు దీనికి అద్భుతమైన, ఎప్పటికీ నిలిచిపోయే ఒక సమాధానాన్ని ఇచ్చాయి. మరి ఆ జ్ఞానంలోకోసారి తొంగిచూద్దామా? ఆ సమాధానం ఎక్కడో లేదు, ఒక చిన్న సంస్కృత శ్లోకంలోనే దాగి ఉంది. ఇది ప్రపంచాన్ని చూడ్డానికి రెండు పూర్తిగా వేర్వేరు దార్లను చూపిస్తుంది. ఒకటి మనల్ని విడదీస్తే మరొకటి అందర్నీ ఒకటి చేస్తుంది. ఇదేనండి ఆ అద్భుతమైన శ్లోకం. చూడ్డానికి కొంచెం కష్టంగా అనిపించచ్చు, కానీ దీనిలో ఉన్న భావం మాత్రం చాలా సింపుల్. ఇంకా చెప్పాలంటే చాలా శక్తివంతమైనది. ఇది కేవలం కొన్ని పదాల కూర్పు కాదు, ఇదొక జీవన విధానం. సరే, మరి దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. ముందుగా ఈ శ్లోకం ఒక పరిమితమైన, సంకుచితమైన ఆలోచనా విధానం గురించి మాట్లాడుతుంది. అదేంటో చూద్దాం. శ్లోకంలో వచ్చే మొదటి ముఖ్యమైన పదం లఘుచేతసాం, అంటే చిన్న మనసున్నవాళ్లు లేదా సంకుచితంగా ఆలోచించేవాళ్లు అని అర్థం. వీళ్ల ఆలోచనా విధానం చాలా పరిమితంగా, తమ సొంత హద్దులకే పరిమితమై ఉంటుందన్నమాట. చూడండి, శ్లోకంలో మొదటి లైన్ అయం నిజః పరోవేతి గణన, దాని అర్థమిదే. అంటే ఇది నాది, అది వేరేవాళ్లది అని లెక్కలు వేసుకోవడం. ఇది చిన్న మనస్తత్వం. వాళ్లు ప్రతిదాన్ని ఇలాగే విభజించి చూస్తారు. మరి దీనికి పూర్తి వ్యతిరేకమైన మరో ఆలోచనా విధానం ఎలా ఉంటుంది? సరే, ఇప్పుడు శ్లోకంలో రెండో భాగానికొద్దాం. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక గొప్ప ఆవిష్కరణ ఇక్కడే దాగి ఉంది. ఇక్కడ మనకు కనిపించే పదం ఉదార చరితానాం, అంటే ఉదారమైన, విశాలమైన హృదయమున్నవాళ్లు. వీళ్ల స్వభావం ఆ సంకుచిత మనస్తత్వానికి పూర్తిగా భిన్నంగా చాలా గొప్పగా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఆ ఖాళీని పూరిద్దామా? ఉదార చరితానాం అంటే విశాల హృదయం ఉన్నవాళ్లకి ఈ నాది పరాయిది అనే తేడానే ఉండదు. ఎందుకంటే వాళ్ల దృష్టిలో యావత్ ప్రపంచం ఒకే కుటుంబం. ఒక్కసారి ఆలోచించండి, ఎంత గొప్ప భావన ఇది! ఈ అద్భుతమైన భావనను ఈ శ్లోకం కేవలం మూడు పదాల్లో చెబుతుంది. వసుధైవ కుటుంబకం. వసుధ అంటే భూమి, కుటుంబకం అంటే కుటుంబం. మొత్తం భూగోళమే ఒక కుటుంబమన్నమాట. ఇక్కడ చూడండి, ఈ చిత్రంలో సింహం, జింక ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. ఇది పరస్పర నమ్మకానికి, ఐక్యతకు ప్రతీక. సరే, ప్రపంచమంతా ఒకే కుటుంబమనడం చాలా బావుంది. కానీ ఉదాత్త హృదయం కలిగి ఉండటం అంటే ఏంటి? అదంతా కేవలం ఒక ఫిలాసఫీనా, లేక దానికి ఏవైనా నిర్దిష్ట లక్షణాలుంటాయా? నిజ జీవితంలో ఆ స్వభావం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అవును, ఉదాత్త హృదయం ఎలా ఉంటుందో కొన్ని ఇతర సుభాషితాలు మనకు స్పష్టంగా చెప్తాయి. ప్రపంచాన్ని ఒక కుటుంబంగా చూడగలిగే వ్యక్తి నిజమైన విలువలని గుర్తిస్తాడు. వాళ్ల దృష్టిలో రాళ్ళు రత్నాలు కావు, నీరు, ఆహారం, మంచి మాటలే అసలైన రత్నాలు. నిజమైన జ్ఞానం అహంకారాన్ని కాదు, వినయాన్ని ఇస్తుందని వాళ్లకు బాగా తెలుసు. కోరుకుంటే సరిపోదు, కష్టపడితేనే పనులవుతాయని నమ్ముతారు. అందుకే పెద్దలని గౌరవించి వాళ్లకు సేవ చేస్తారు. ముఖ్యంగా ఈ లక్షణాల్లో ఒకదాని గురించి ఈ శ్లోకం ఎంత బలంగా చెబుతోందో చూడండి. విద్యాదదాతి వినయం అంటే నిజమైన చదువు అహంకారాన్ని కాదు, వినయాన్నిస్తుంది. ఇతరుల పట్ల గౌరవాన్ని నేర్పుతుంది. ఉదాత్త స్వభావానికి ఇదొక బలమైన పునాదిలాంటిది. సరే, ఇప్పటిదాకా మనం రెండు వేరువేరు దృక్పథాలను చూశాం కదా. ఒకటి మనల్ని బంధిస్తే, మరొకటి మనకు స్వేచ్ఛనిస్తుంది. ఇప్పుడు ఈ రెండిటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడా ఏంటో చూసి ఈ ప్రాచీన భావన మన ఈ కాలానికి ఎందుకు అంత అవసరమో తెలుసుకుందాం. సో ఫైనల్గా మనకు అర్థమయ్యేదేందంటే, సంకుచిత మనస్తత్వం ప్రపంచాన్ని గోడలతో విడదీస్తుంది. నేను, నా వాళ్ళు అంటూ ఒక గిరి గీసుకుంటుంది. కాని ఉదాత్త హృదయం ప్రపంచాన్ని బంధాలతో కలుపుతుంది. వాళ్ల దృష్టిలో అందరూ మనమనే ఒకే కుటుంబ సభ్యులే. ఈ ప్రాచీన జ్ఞానం ఈరోజు మనకు చాలా అవసరం.
మన చుట్టూ భౌతికంగా మానసికంగా ఎన్నో గోడలు కట్టుకుంటున్న ఈ ప్రపంచంలో వసుధైవ కుటుంబకం అనే ఒక కుటుంబాన్ని మనం మళ్ళీ ఎలా నిర్మించగలం? ఈ ప్రశ్న మీకోసమే. ఒక్కసారి ఆలోచించండి.